పాపాన్ని బట్టి అయితే మనం వెలగవలసిన వారము, ఈ లోకానికి ఒక వెలుగుగా ఉండవలసిన వారం, ఈరోజు మనం ఆరిపోయే వారంగా ఉన్నాము. అలాంటి వారికి ఒక శుభవార్త. తండ్రిని దేవుడు యెషయా గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే అన్న మాట, నా దాసుడి లోకంలోకి రాబోతున్న ఎంచుకోబడ్డ వ్యక్తి, నా ఆత్మ ద్వారా నింపబడ్డ వ్యక్తి. ఆయన రెళ్ళు విరగడానికి రాలేదు, దీపాన్ని ఆర్పడానికి ఆయన రాలేదు, కానీ ఆయన నా జీవితాల్లో ఉన్న గాయాలని తీసుకోవడానికి, నా జీవితాల్లో ఉన్న విరిగి నలిగిపోయిన హృదయాలని తీసుకోవడానికి, నా జీవితాల్లో ఆరిపోతున్న వాటిని తీసుకొని, ఆ పాపాన్నంతా ఆయన తీసుకొని దేవుని యొక్క కృప నా జీవితాల్లో ఇవ్వడానికి వచ్చారు. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీరు గమనిస్తే ఒక అంధురాలు, గాయం కలిగింది, కళ్ళు లేవు, తన జీవితంలో విరిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి, తన జీవితంలో ఇక ఆరిపోయే జీవితం లాంటి తన జీవితం, ఇంకెవరు పట్టించుకొని జీవితం. కానీ తన జీవితంలో నేనేదో ఒకటి సాధించాలి, నేనేదో ఒకటి చెయ్యాలి, నేను ఈ లోకానికి ఒక ఆదర్శంగా ఉండాలి, ఈ లోకంలో ఒక వెలిగేటట్టు నేను జీవించాలని ఒక